కానీ గతంలో పొడియం దగ్గరికి ఎవరు సభ్యులు కూడా వస్తే డిస్క్వాలిఫై చేయడం ఇట్లాంటివి ఉండే కదా, కానీ మీరు సభను సజావుగా నడుపుతున్నట్టున్నారు. మా అనలైస్ట్ ప్రకారం అక్కడ చూసినంత వరకు వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదలాం చేయాలి ఎలాగైనా అని 1కి 10 సార్లు ఉద్దేశపూర్వకంగానే ఇరిటేట్ చేస్తున్నారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బయటికి వెళ్ళి ప్రజల దగ్గర సానుభూతి పొందాలని. మొన్నటిది కూడా చూడొచ్చు. ఇందాక సవితేంద్రరెడ్డి గారి టాపిక్ చూస్తే సవితేంద్రరెడ్డి గారిని అక్కడ అనలేదు, కానీ సవితేంద్రరెడ్డిని అన్నారని ఆమెని ఉసగొల్పిన వెనకాల ఎవరున్నారు? అగైన్ కేటీఆర్ గారు. ఇది కూడా వాళ్ళ స్కెచ్ ఒకటి వేసుకొని అనేక సార్లు ఇబ్బంది పెడితే సస్పెండ్ చేయాలి. అందులో కూర్చోవడం ఇష్టం లేదు, ప్రజల గురించి మాట్లాడే ప్రాజెక్టు వినాలని ఆసక్తి లేదు. ఇప్పుడు అంత మంచి ఒక సబ్జెక్ట్ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణలో మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్లు పోరాటం చేసి ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ దానికి మేము ఆలకన్నా ముందే చేయాలని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీర్మానం చేసి పంపిద్దామని ఒక మంచి బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఉద్దేశంతో చర్చ పెడితే వాళ్ళకి అక్కడే తెలిసిపోయింది ఇంత తక్కువ కులాలు ఇంత బాగుపడితే మనం దాని గురించి మాట్లాడుతుంది అంటే ఎంత చిన్న చూపు. దానిలో ఉదాహరణ కూడా మాట చెప్పుకోవచ్చు. 3 ఎకరాల పొలం అన్నారు దళితులకు, లేదు. దళితుడే సీఎం అన్నాడు, లేడు. అప్పటికి ఒక డిప్యూటీ సీఎం రాజయ్య గారిని చేసి మళ్ళీ సస్పెండ్ చేసేయడం. అనేక కోణాల్లో తక్కువ కులస్తులని టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకమే. అది మరొకసారి అసెంబ్లీ సాక్షిగా నిరూపణ జరిగింది. నీకు ఏబిసిడి వర్గీకరణ దళితులు రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు ఇంపార్టెంటా? అనకుండానే ఒక ఆడాలని అన్నారని చెప్పేసి బ్లేమ్ చేయడం నీకు ఇంపార్టెంటా? సో నువ్వు బురద జల్లాలనే ఉద్దేశంతో తండ్రి కొడుకు అల్లుడు అందరూ ఒక పథకం ప్రకారమే సస్పెండ్ చేపించి బయటికి వెళ్ళి సానుభూతి పొందాలని దురుద్దేశంతో మాత్రమే పొడిని టార్గెట్ చేస్తున్నారు తప్ప ప్రజల మీద గాని రాష్ట్రం మీద గాని ఎలాంటి ప్రేమ టిఆర్ఎస్ కి లేదు. ఎంతైనా సరే డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళని వినాలి అనేది రేవంత్ రెడ్డి గారి టాపిక్ కదా. వినాలని కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం, మాకున్న అవగాహన బట్టి సస్పెండ్ చేశాం, బయటికి వెళ్ళి అనేక చిల్లర మల్లర పనులు తప్ప పబ్లిక్ ఫోకస్ ని డైవర్ట్ చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. పబ్లిక్ మీద బురద రుద్దడం కన్నా మీ తలనొప్పి ఏదో మేమే భరిస్తామని మా సీఎం గారు మా మంత్రివర్గము ఓపిక పడుతుంది. ఓపిక కూడా ఒక అద్దుపద్దు ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ పరిణామం. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంత ఆషామాషి వ్యక్తి కాదు, మనకందరి చరిత్ర తెలిసిందే. ఒక మంత్రిగా కూడా చేయలేదు, ఎమ్మెల్యేగా మాత్రం చేశారు. అయినా సీఎం హోదాలో కూర్చొని ఎంత చక్కగా 8 సంవత్సరాలు నడిపిస్తున్నారు. మీరు కామెంట్ చేయాలని అది చేయలే ఇది చేయలే అని అనొచ్చు. మేము అట్లా తిరిగి చేయడానికి లేము, మేము సేవ చేయడానికి వచ్చినాం, ప్రజల సేవ కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తలే. ప్రజల క్షేమమే మా క్షేమం కాబట్టి ఆయన ఓపికతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కంపల్సరీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డెఫినెట్ గా వాళ్ళకు ఒక సరైన సమాధానం చెప్తారు. ప్రస్తుతము ప్రజల క్షేమం ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని భరిస్తూ ముందుకు సాగుతుంది.